వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రధాన శంకుస్థాపన కార్యక్రమాల్లో ఈ అట్టహాసంగా జరిగింది. ఇదంతా మీకు తెలుసు. కానీ ఈ సందర్భంగా ప్రముఖంగా ఒక అంశాన్ని రాజకీయ పరిశీలకులు గమనించారు. అదేంటంటే నారా లోకేష్ లీడర్షిప్ విషయంలో ఒక అడుగు ముందుకు పడింది అనే విషయాన్ని చాలామంది చెప్తున్నారు. సో మీరు అందరూ చూసుంటారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కానీ, ఫ్లెక్సీల విషయంలో కానీ, ఇతరత్ర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో పాటు లోకేష్ ముఖ చిత్రాలతో కూడా అన్ని లోకేష్ ఫోటోలు కూడా విరివిగా కనిపించాయి. ఇది అందరూ గమనించి ఉంటారు. దానికి తోడు వేదిక మీద కూడా లోకేష్ చాలా యాక్టివ్గా వ్యవహరించారు. అంతేకాదు ప్రసంగం యావత్తు ప్రధానిని పొగుడుతూ మాట్లాడారు. పహల్గాం దాడులకు స్పందనగా భారత ప్రభుత్వం ఖచ్చితంగా రిటాలియేట్ చేయగలదని, 100 పాకిస్తాన్లో వచ్చినా సరే మోడీని ఏం చేయలేరని, భారత్కున్న ఏకైక మిసైల్ మోడీ అని ఇలా పొగిడారు. ప్రసంగంలో తరచూ నమో నమో అంటూ ఆయన వ్యాఖ్యానాలు చేశారు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంటే ప్రధానిని ఆకర్షించేలా లోకేష్ ప్రసంగం సాగింది. ఇదంతా తెర ముందు మీరంతా చూసుంటారు. కానీ తెర వెనుక కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రధాని మోడీ గతంలో విశాఖపట్నం వచ్చినప్పుడు లోకేష్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒకసారి ఢిల్లీకి రా అని అడిగారు. ఈసారి అదే విషయాన్ని మళ్ళీ ప్రస్తావించారు. లోకేష్ కనిపించగానే ఏంటి నేను రమ్మన్నాను రాలేదేంటి అని అడిగితే లోకేష్ కూడా ఈసారి తప్పకుండా ఫ్యామిలీతో వస్తాను సార్ అన్నాడు. అంటే ప్రధాని పర్సనల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి కూడా లోకేష్ని ఒక ఇదిగా వాడుతున్నారు అనే విషయాన్ని మనకి అర్థం చేసుకోవచ్చు. సో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మోడీ భారత ప్రధాని. సో రాష్ట్ర కేంద్ర సంబంధాలు, ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం కావటం ఇదంతా ఒక ఎత్తు అయితే, లోకేష్తో వ్యక్తిగత సంబంధాలని, వ్యక్తిగతంగా లోకేష్ని ఆప్యాయంగా దగ్గర తీయటాన్ని ఇక్కడ